ఏపీలో ఇప్పుడు రాజకీయ కుటుంబంలో జరుగుతున్న రచ్చ హాట్ టాపిక్ గా ఉంది. బయటకు వచ్చిన వీడియోల ప్రకారం అసలు సమస్య కూడా వెలుగులోకి వచ్చింది. పెళ్లికి ముందే అబ్బాయికి లైంగిక సామర్థ్యం లేదని తెలిసినా ఆ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి వివాహం జరిపిస్తే చట్టపరంగా అది తీవ్రమైన నేరం. హిందూ వివాహ చట్టం ప్రకారం భాగస్వామికి ఉన్న శారీరక లేదా లైంగిక లోపాలను దాచి ఉంచి మోసం చేసి పెళ్లి చేసుకుంటే ఆ వివాహాన్ని చెల్లుబాటు కాకుండా చేసేందుకు బాధితురాలు కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. న్యాయస్థానం ఆ పెళ్లిని మొదటి నుంచి చెల్లనిదిగా రద్దు చేస్తుంది. కేవలం పెళ్లి రద్దు చేయడమే కాకుండా ఈ రకమైన మోసానికి పాల్పడినందుకు భారతీయ చట్టాలు, క్రిమినల్ లా ప్రకారం బాధితులకు తీవ్రమైన చట్టపరమైన రక్షణలుంటాయి. పెళ్లి పేరుతో మోసం చేయడం, మానసికంగా వేధించడం, అసత్య సమాచారంతో జీవితాన్ని నాశనం చేసినందుకు బాధితురాలి భర్త, అతని కుటుంబ సభ్యులపై క్రిమినల్ మోసం కేసులు నమోదు చేయొచ్చు. దీని ద్వారా నిందితులకు జైలు శిక్షతో పాటు భారీ పరిహారం విధించే అవకాశం ఉంది. ఈ మోసం వల్ల మానసికంగా, శారీరకంగా నష్టపోయినందుకు బాధితురాలు సెక్షన్ 125 ద్వారా నెలకు పరిహారం పొందే హక్కును కలిగి ఉంటుంది. అలాగే మహిళపై జరిగే గృహహింస నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేసి తన జీవితానికి జరిగిన నష్టానికి బదులుగా భర్త, వారి కుటుంబం నుంచి భారీ మొత్తంలో నష్టపరిహారాన్ని కోర్టు ద్వారా పొందవచ్చు. నిజాలు దాచిపెట్టి చేసే ఇలాంటి పెళ్లిళ్లు చట్టరీత్యా నేరమే కాకుండా బాధితుల హక్కులను కాపాడేందుకు చట్టం పూర్తి అండగా నిలుస్తుంది.